అందరికీ నమస్కారం. మన ఛానల్ని చూస్తున్నందుకు ధన్యవాదములు. ఈరోజు మనం మంచి రోజులు రాబోయే ముందు 10 శుభ సంకేతాలేమిటో తెలుసుకుందాం. ధనవంతులు అవ్వటం ఎవరికి ఇష్టం ఉండదు? అందరికీ ఇష్టమే. అయితే మనం ధనవంతులు కావటానికి ముందు కొన్ని గుర్తులు మనకు కనపడతాయి. ఆ గుర్తులు తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు పూర్తిగా చూడండి. వివరాల్లోకి వెళ్తే లక్ష్మీదేవిని ధనలక్ష్మి అని కూడా అంటారు. ఎవరి ఇంట్లో అయితే లక్ష్మీదేవి నివాసం ఉంటుందో వారి ఇంట్లో ధనధాన్యాలకు ఎప్పుడూ కొరత ఉండదు. అలాగే వారి జీవితంలో ఎప్పుడూ సుఖ సంతోషాలను కలిగే ఉంటారు. ప్రతిదినము శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి పూజలు చేసేటప్పుడు కూడా ధనము వస్తుంది. అదే రీతిగా శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి కృపతో ధనధాన్యాలతో పాటు సమాజంలో వారికి మంచి గౌరవ మర్యాదలు దొరుకుతాయి. అలాంటి వారికి కీర్తి ప్రతిష్టలు నలుదిక్కులా వ్యాపిస్తాయి. జ్యోతిష్య శాస్త్రంలో చెప్పబడిన రీతిగా ఏ వ్యక్తి మీద అయితే లక్ష్మీదేవి కృప మెండుగా ఉంటుందో ఆ వ్యక్తికి ధనం కూడా అధికంగా రావటానికి ఆస్కారం ఉంటుంది. దానికి ముందు శుభ సంకేతాలు కనిపిస్తాయి. మీకు కూడా అలాంటి సంకేతాలు కనిపిస్తే మంచి జరుగుతుందని అర్థం చేసుకోవాలి. మొదటి సంకేతం, అనుకోకుండా మీ ఇంట్లోకి నల్లటి చీమలు వచ్చి వరుస కట్టి మీ ఇంట్లో ఏదైనా తినటం మొదలు పెడితే మీ ఇంటికి లక్ష్మీదేవి వస్తుందని మరియు అపారమైన ధనప్రాప్తి కలుగుతుందని సంకేతం. మరియు అనుకోకుండా మీ ఇంట్లో నల్లటి చీమలు కనపడితే ఇది కూడా శుభ సంకేతమే. మీ జీవితంలో ఏదైనా ఒక లాభదాయకమైన మార్పు కలుగుతుందని అర్థం మరియు మీ కుటుంబమునకు మేలు కలుగుతుందని సంకేతం. అంతేకాకుండా నిర్ణయించిన కాలం వరకు అవి వస్తూ ఉంటాయి. అవి రావటం శుభసూచకంగా భావించి వాటికి ఆహారముగా పిండిని వేస్తూ ఉండాలి. రెండవ సంకేతం, 2 పక్షులు ఒక చెట్టు మీద తమ గూడు కట్టుకోవటం కోసం ఎంతో ఇష్టపడతాయి. కానీ ఈ రోజుల్లో ఒక స్థానం అనేది లేకుండా ఇండ్ల మీద కూడా గూడు కట్టుకుంటాయి. పక్షులు గూడు కట్టుకోవటం మన ఇంట్లో కూడా చూస్తాము మరియు తేనె పట్టు కట్టడం కూడా చూస్తాము. పురుగు గూడు కట్టుకోవటం, పక్షి గూడు కట్టుకోవటం శుభ సంకేతాలని ఇస్తాయి. వాస్తుశాస్త్రంలో పక్షి, పురుగు ఇంట్లో గూడు కట్టుకోవటం శుభదాయకమని రాయబడింది. అప్పుడు మీ ఇంటికి లక్ష్మీదేవి యొక్క ఆగమనం ఉంటుందని తెలుసుకోవాలి. మూడవ సంకేతం, బల్లి ఇంట్లోకి వస్తే బయటకు వెళ్ళగొట్టడానికి ప్రయత్నిస్తారు. బల్లి ఇంట్లో కనిపిస్తే శుభదాయకమని చాలా తక్కువ మందికి తెలుసు. శాస్త్రంలో బల్లిని లక్ష్మీదేవి రూపం అని వర్ణించబడింది. అందుకే బల్లి ఇంట్లో కనపడటం శుభ సంకేతమని చెప్తారు. మరియు పూజ గది మీద బల్లి కనపడినప్పుడు సౌభాగ్యమని అనుకోవాలి. ఎందుకంటే మీకు ఆశ్చర్యపోయే ఫలితాలు దొరుకుతుందని అర్థం. బల్లిని చాలామంది అశుభంగా భావిస్తారు. దానిని వెళ్ళగొట్టడానికి ఉపాయం వెతుకుతారు. కానీ ఇంట్లో అనుకోకుండా బల్లి కనపడటం శుభదాయకం. ఒకసారి 3 బల్లులు కనపడటం కూడా శుభదాయకమే. ఇది కూడా లక్ష్మీదేవి రావటానికి సంకేతమే. మరియు ఒక బల్లిని ఇంకొక బల్లి వెంబడించేటప్పుడు చూసినప్పుడు ఆ ఇల్లు అభివృద్ధిలోకి రాబోతుందని, దీపావళి రోజు బల్లిని తులసి చెట్టు దగ్గర చూసినప్పుడు అత్యంత శుభదాయకమని అర్థం. అపారమైన ధనం లభిస్తుందని సంకేతం. నాలుగవ సంకేతం, మన అరచేతిలో కానీ అరికాలలో కానీ దురద పెట్టడం అంతగా పట్టించుకోము. కానీ పెద్దలు అరిచేతిలో అరికాలలో దురద పెట్టడం శుభ సంకేతమని అంటారు. కానీ మనము దాని విషయము అంతగా పట్టించుకోము. కానీ సాముద్రిక శాస్త్రము, శకుని శాస్త్రంలో చాలా ప్రాముఖ్యంగా విషయం తెలపబడింది. అరచేతిలో దురద పెట్టినప్పుడు ధనప్రాప్తి కలగవచ్చు, లేక ధనము వలన హాని కూడా కలగవచ్చు. అయితే ఇక్కడ మనము ఏ చెయ్యి దురద పెడితే ఏం జరుగుతుందో తెలుసుకుందాం. ఎడమ చెయ్యి దురద పెట్టినప్పుడు ధనప్రాప్తి కలుగుతుందని అర్థం మరియు అతి తొందరలోనే ఎక్కడి నుండైనా ధనప్రాప్తి కలుగుతుందని తెలుసుకోవాలి. ఎప్పుడైనా ఎడమ చెయ్యి దురద పెట్టినప్పుడు మంచి లాభం కలుగుతుందని గుర్తుపెట్టుకోవాలి. ఐదవ సంకేతం, కలలో చీపురు, గుడ్లగూబ, పిల్లనగ్రోవి, ఏనుగు, ముంగీస, శంఖము, బల్లి, నక్షత్రము, పాము కనపడితే ధనప్రాప్తి కలుగుతుందని సంకేతం. ఆరవ సంకేతం, ఉదయం సాయంత్రంలో శంఖము ఊదిన శబ్దం వినబడితే అది లక్ష్మీదేవి ఆగమనం సంకేతం. ఏడవ సంకేతం, ఎప్పుడైనా మీరు ఇంటి నుండి బయటకు బయలుదేరినప్పుడు చెరుకు కనపడితే ఇది కూడా ధనప్రాప్తి సంకేతమని గమనించాలి. ఎనిమిదవ సంకేతం, గుడ్లగూబను లక్ష్మీదేవి వాహనం అని అంటారు. గుడ్లగూబ గురించి మన సమాజంలో అనేక విధాలుగా చెప్పుకుంటారు. గుడ్లగూబను రాత్రుల రాజు అని కూడా అంటారు. గుడ్లగూబ కనిపించటం ఒక దగ్గర శుభసూచకమని మరొక దగ్గర అశుభసూచకమని అంటారు. మరియు ఎప్పుడైనా మనము తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు గుడ్లగూబ కనిపిస్తే ధనప్రాప్తి సంకేతమని గ్రహించాలి. అయితే గుడ్లగూబను చెడుగా భావిస్తే ఇంటి అభివృద్ధి ఆగిపోతుంది. తొమ్మిదవ సంకేతం, మనం ఏ పని మీదనైనా బయటికి వెళ్ళేటప్పుడు కుక్క తన నోటిలో శాకాహారం కానీ రొట్టె కానీ తీసుకువెళుతున్నట్లు కనపడితే మీకు ఎక్కడి నుండైనా ధనం ప్రాప్తి కలుగుతుందని సంకేతం.
10వ సంకేతం, మీరు ఉదయం బయటికి వెళ్ళినప్పుడు ఊడ్చేవాళ్ళు కనపడితే మీకు తొందరలోనే ధనవంతులు అవుతారని సంకేతం. కలలు కనటం సామాన్య విషయమే. కలలు చాలామంది కంటారు. రాత్రిలో కలలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. కొన్ని చెడు కలలు ఉంటాయి, కొన్ని మంచి కలలు కూడా ఉంటాయి. కలలో మనమే వస్తూ ఉన్నా లేక ఊడ్చే వారిని చూపించినట్లు కనపడితే ఇది కూడా ధనప్రాప్తి కలిగే సంకేతమే. హిందూ మతంలో చీపురు గురించి ఎంతో శ్రేష్టమైన గ్రహింపు ఉన్నది. చీపురుని శుభ అశుభ సంకేతాలుగా భావిస్తారు. చీపురును లక్ష్మీదేవి రూపంగా కూడా భావిస్తారు. మీకు ఇలాంటి కలలు వచ్చినట్లయితే ధనప్రాప్తి కలిగే సంకేతం ఉంటుందని భావించాలి. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేసి శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.